హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్యూటిట్యూడ్. మరి ఈ ఇయర్ జరిగినటువంటి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ వాటి కీ కానీ ఈ వీడియోలో చూద్దాం. ఓకే, రైట్. హూ వాజ్ ద లాస్ట్ నిజామ్ ఆఫ్ హైదరాబాద్ హూ పాస్డ్ అవే ఇన్ జనవరి 2023? సో వెరీ ఈజీ క్వశ్చన్ అండి. సో డెఫినెట్లీ తెలంగాణ హిస్టరీకి సంబంధించి నిజాం రూలింగ్కి సంబంధించి ఐదర్ అడ్మినిస్ట్రేషన్ కానీ లేదా పొలిటికల్ హిస్టరీ మీద కానీ డెఫినెట్గా క్వశ్చన్ వస్తుందని మనం ఊహించినట్టుగానే సో క్వశ్చన్ అనేది వచ్చింది. సో మిర్ బర్కత్ అలీ మకరంజా, సో మిర్ ఉస్మాన్ అలీ ఖాన్, మిర్ మహబూబ్ అలీ ఖాన్, మిర్ తహనియత్ అలీ ఖాన్. ఓకే, సో దిస్ ఇస్ అ వెరీ నోన్ క్వశ్చన్ అండి. సో మనకి కరెంట్ అఫైర్స్లో కూడా ఉన్నింది మనకి. సో మిర్ బర్కత్ అలీ మకరం జా. ఓకే, సో రీసెంట్గానే మనకి చనిపోవడం జరిగింది. ఓకే, రైట్. సో శాతవాహన పీరియడ్ మార్క్డ్ విత్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రియల్ and agricultural development. In this context, many professional groups emerged during this period. Arrange the following professional groups in their work. Okay, so ఈ శాతవాహనాస్ అనేది we have seen in the Indian context అంటే ఇండియన్ హిస్టరీలో చూసాము. In a similar way, we have seen in the Telangana history as well. Okay, so Telangana history lo kuda మనకి because South Indian developments ki sambandhinchi there was an argument that Shatavahanas ruled us. Okay, so even particular arguments also we can see anamata. So Telangana people will claim that Shatavahanas ruled Telangana. Even Andhra people claiming that Shatavahanas ruled Andhra Pradesh. Even Karnataka people కానీ. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్ వాదాలు అనేవి మనకి వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్. ఎనీవే, సో శాతవాహనకి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. సో వెదర్ యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ క్వశ్చన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఆర్ తెలంగాణ హిస్టరీ. సో అగైన్ క్వశ్చన్ కేమ్ ఆన్ దిస్ ఫ్రంట్. ఓకే, సో కొలికాస్, కులారికాస్, వదికాస్ అండ్ వసకారాస్. ఓకే, సో 4 ఆప్షన్స్ ఇచ్చారు మనకి. సో వసకారాస్ అంటే దట్ వీ నో దట్ దే ఆర్ బ్యాంబూ వర్కర్స్ అండి. సో వదికాస్ అంటే కార్పెంటర్స్. ఓకే, సో లైక్ ఇఫ్ యూ సీ దిస్ 2 ఆప్షన్స్ లైక్ దిస్. ఓకే, సో వదికాస్, సో సిలో 4 అండ్ డీకి సంబంధించి 3. సో ఓన్లీ 1 ఆప్షన్ ఉందన్నమాట మనకి. ఎక్కడ కూడా కాంట్రవర్సీ అవ్వట్లేదు. ఓకే, సో ఒకవేళ సేమ్ ఆప్షన్స్ అంటే సిలో కూడా డీలో కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటే దెన్ వీ కెన్ గో ఫర్ దట్ అనమాట. ఓకే, సో ఎనీవే కొలికాస్ అంటే మనకి సో వీవర్స్ అండి, కులారికాస్. ఓకే, సో అంటే పోర్టర్స్ అనమాట. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, రైట్. కొలికలు అంటే చేనేత పని చేసేవాళ్ళు, కులరికులు అంటే కుండలు పని చేసేవాళ్ళు, వదికులు అంటే వడ్రంగి పని చేసేవాళ్ళు, వసకాళ్ళు అంటే వెదురు బుట్టలు అల్లేవాళ్ళు అనమాట. రైట్. సో లైక్ ఐడెంటిఫై ద రాంగ్ పేర్ అని అడుగుతున్నాడు. హనుమకొండ ఇన్స్క్రిప్షన్, బయారం ట్యాంక్ ఇన్స్క్రిప్షన్, చందపుట్ల ఇన్స్క్రిప్షన్, ద్రాక్షారామ ఇన్స్క్రిప్షన్. అగైన్ దిస్ వాజ్ ద క్వశ్చన్ విచ్ ఇస్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కాకతీయాస్ అండి. ఓకే, సో ఇన్స్క్రిప్షన్స్ మీరు చూడగానే చెప్పేయచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ అన్ని ఇన్స్క్రిప్షన్స్ కూడా లైక్ ఈవెన్ తెలంగాణ సౌత్ ఇండియన్ హిస్టరీలో మనకి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్డమ్స్గా చెప్పుకునేటువంటి కాకతీయాస్ గురించి కూడా మనకు వచ్చింది కాబట్టి సో యూ కెన్ మ్యాచ్ దిస్ అండి. సో వెరీ ఈజీ. సో ద్రాక్షారామ ఇన్స్క్రిప్షన్ అనేది కాకతీయాస్ కాదండి. సో ఈస్టర్న్ చాళుక్య భీమా యొక్క ఇన్స్క్రిప్షన్ అనమాట. సో ఇట్ వాస్ నాట్ కరెక్ట్లీ పెయిడ్ కాబట్టి సో మనకు ఆన్సర్ ఏమడుగుతున్నాడు, రాంగ్ పేరే అడుగుతున్నాడు కదా. సో దిస్ వాజ్ ద ఆన్సర్. ఓకే, సో సింపుల్, వెరీ ఈజీ క్వశ్చన్ ఇట్ ఇస్. Next, identify the association founded by Konda Lakshman Bapuji after submitting his resignation to his ministership. Telangana People Samiti, Telangana Congress Samiti, Telangana Convention, People's Party of Telangana. చూడండి, ఇక్కడ క్వశ్చన్ చాలా ఈజీ. ఓకే, సో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తన పదవికి అంటే ఉద్యమం చేస్తున్నటువంటి క్రమంలో సో తన పదవికి రాజీనామా చేసి తర్వాత నెలకొల్పిన ఓకే సో ఒక పార్టీ ఏంటి అని అడుగుతున్నారండి. ఓకే, సో మనకి ఆన్సర్ ఏంటండి, తెలంగాణ కాంగ్రెస్ సమితి అండి. ఓకే, సో దిస్ ఆల్సో అంటే తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఈసారి కొంచెం వెరీ డీపర్ క్వశ్చన్స్ అంటే ఫ్యాక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి అనడానికి ఇలాంటి క్వశ్చన్స్ నిదర్శనం అనమాట. బట్ ఎనీవే అగైన్ సో అంటిల్ అండ్ అన్లెస్ వీ డూ రిమెంబర్ ఫ్యాక్ట్స్ వీ కాంట్ అనలైజ్ దట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద తెలంగాణ మూమెంట్, అంతే కదా. సో డెఫినెట్లీ సో ఆ ఓరియంటేషన్లో మనకి టెస్ట్ చేశాడు అనుకోవాలన్నమాట. రైట్.
which association was formed in the year 1997 to speed up the separate Telangana movement in the second phase. Okay, so రెండవ దశలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో 1997వ సంవత్సరంలో ప్రత్యేకంగా ఏర్పడినటువంటి సంస్థ ఏది అని అడుగుతున్నాడు అనమాట. తెలంగాణ విద్యార్థుల ఫోరమా, తెలంగాణ ఐక్య వేదికరా, తెలంగాణ మేధావుల ఫోరమా, తెలంగాణ జర్నలిస్టుల గిల్డా. ఇక్కడ తెలంగాణ ఐక్య వేదిక అనేది మనకి ఆన్సర్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో సెకండ్ స్టేజ్లో ఫార్మ్డ్ ఇన్స్టిట్యూషన్ మనకి సో తెలంగాణ ఐక్య వేదిక. ఓకే, రైట్. So identify the village with famous Herman Duff. So the eminent anthropologist resided after his appointment as advisor to the seventh Nizam Mir Osman Ali Khan to study the condition of the Gonds in the Adilabad district. అంటే సో సెపరేట్గా ఒక ఆంథ్రపాలజిస్ట్ని అపాయింట్ చేశారు కదా, అతను ఎక్కడున్నాడు అని. సో లైక్ రియల్గా చెప్పాలి అంటే సో ఇట్ ఈస్ ద టఫెస్ట్ క్వశ్చన్ అండి, బికాజ్ మనకి ఆల్మోస్ట్ ద రీఫార్మ్స్ ఇన్ విచ్ దే హ్యావ్ డిడ్ అది చదువుతాం, కానీ పర్టికులర్గా లైక్ ఎలాంటి పర్సన్స్ని పెట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ గురించి మేబీ కొన్ని డీటెయిల్స్ మనం నేర్చుకుంటాం, కానీ బట్ వేర్ ది స్టే అనేది సో డెఫినెట్లీ వీ డూ పర్టికులర్లీ డూ నాట్ రిమెంబర్ దెమ్. ఓకే, సో దిస్ ఇస్ ద టఫెస్ట్ క్వశ్చన్ విచ్ వీ కెన్ సే దాట్. ఓకే, ఎనీవే సో కే చెక్ చేసుకోవాలి కదా మనము. సో 7వ నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ చే ఆదిలాబాద్ ప్రాంతంలోని గోండుల స్థితిగతులను అధ్యయనం చేయడానికి నియమించబడినటువంటి ప్రసిద్ధ ఆంథ్రపాలజిస్ట్ ఎవరు అంటే హర్మన్ డర్ఫ్ అండి. సో అతని నివాసం అనేటువంటి ప్లేస్ ఏంటండి అంటే మార్లవాయి. ఓకే, సో ఆ ప్లేస్లో నివసించడం జరిగిందనమాట. సో టు అబ్జర్వ్, టు అనలైజ్ ద రిపోర్ట్ అనమాట. నెక్స్ట్, ఐడెంటిఫై ద డేట్ ఆఫ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ టు ద స్టడీ ఆఫ్ ద సెపరేట్ తెలంగాణ ఇష్యూ. అసలు తెలంగాణ మూమెంట్కి సంబంధించి సో అంటే ఇన్ ద మూమెంట్ పీక్ స్టేజ్ ఈ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ డెఫినెట్లీ సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఆన్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ అండి, బికాస్ లాట్ ఆఫ్ పొలిటికల్ కాంట్రవర్సీస్ కానీ ఓకే సో లైక్ ద టైమ్ ఇన్ విచ్ దే హ్యావ్ టేకెన్ కానీ సో మెంబర్స్ కానీ సో డెఫినెట్లీ వన్ ఆర్ ద అదర్ దట్ క్వశ్చన్స్ విల్ కమ్ ఇన్ ద ఎగ్జామినేషన్ అనమాట. ఓకేనా. సో రైట్, ఇది మనకి డైరెక్ట్ ఫ్యాక్ట్ క్వశ్చన్ అడిగాడండి. సో నోవేర్ ఇట్ ఈస్ ఆస్కింగ్ దట్ వాట్ రిపోర్ట్ దట్ హీ సపోర్టెడ్. అదే అంటే ఆంధ్రప్రదేశ్ని సపోర్ట్ చేస్తుందా, తెలంగాణని సపోర్ట్ చేస్తుందా, ఓకే సో ఎవరి పీరియడ్లో అది అపాయింట్మెంట్ జరిగింది, ఇవేవి అడగలేదు అనమాట. సో సింప్లీ దట్ ఇట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్ దట్ వెన్ ఇట్ వాస్ బీన్ అపాయింటెడ్, ఓన్లీ దట్. ఓకే, సో February 3rd, 2010 రోజున మనకి ఇది కమిషన్ అనేది కమిటీ అనేది వేయడం జరిగింది అనమాట. ఇట్స్ అ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ అండి. Right, so identify the Communist Party leader who extended and announced his party's support to separate Telangana movement in January 2010. So right, so Brinda Karath, Gurudas Gupta, Sitaram Yechuri and NP Natarajan. So basically ilanti questions చూడగానే you need to identify that even constable next వచ్చే కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి మీ అప్రోచ్ ఎలా ఉండబోవాలి అని అర్థమవుతుందా. బికాస్ తెలంగాణ మూమెంట్కి సంబంధించి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మనకు తెలుసు డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఒక్కొక్క పర్సెప్షన్లో ఉన్నారు అని చెప్పి. ఈవెన్ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించి కూడా సో ఈవెన్ టు యునైట్ ఎవ్రీథింగ్ దట్ ఇట్ వాస్ డన్, బట్ ఇలా ఒక్కొక్కరు ఉన్నారు కదా. సో ఈవెన్ పర్సన్ హూ డైరెక్ట్లీ సపోర్టెడ్ సెపరేట్ తెలంగాణ అలాంటి పర్సన్స్ని కూడా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు అంటే సో దట్ మీన్స్ ఈవెన్ ద ఇండివిజువల్ ఒపీనియన్స్ అండ్ ద పార్టీస్ ఒపీనియన్ ఆల్సో షుడ్ హ్యావ్ టు బీ రిమెంబర్డ్ థరోలీ అనమాట. అర్థమవుతుందా, వెరీ ఇంపార్టెంట్. చూడండి రైట్, సో సెపరేట్ తెలంగాణ మూమెంట్కి మనకి ఓకే సో 2010 ఇయర్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కమ్యూనిస్ట్ పార్టీ మద్దతును ప్రకటించినటువంటి పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. నాయకుడు ఎవరు అంటే సో మనకి ఆన్సర్ ఏంటండి అంటే గురుదాస్ గుప్తా అండి. ఓకే, సో దో మనకి కమ్యూనల్ ఫీలింగ్స్ అంటే ఎలా ఉంటుంది, సో ఆబ్వియస్లీ దే డు నాట్ సపోర్ట్ గవర్నమెంట్ కదా. సో దే వాంట్ పీపుల్ టు బీ పార్టిసిపేటెడ్. ఓకే, సో ఈవెన్ ద మాస్ లీడర్స్ షుడ్ హ్యావ్ టు కమ్ టు ద పాలిటిక్స్ అని చెప్పి ఒపీనియన్లో ఉంటారు వాళ్ళు. ఓకే, సో ఇన్ దాట్ కేస్ వెన్ ద మూమెంట్ ఈస్ గోయింగ్ ఆన్ సో హీ సపోర్టెడ్ ఫర్ సెపరేట్ తెలంగాణ ఇష్యూ అనమాట. ఓకే, రైట్. So who was the founder president of the Telangana Praja Samiti founded in 1969? So Anantula Madan Mohan, Jaishankar, Konda Lakshman Bapuji, Mari Chennareddy. Okay, so మనకి ఫౌండర్ ఎవరని అడుగుతున్నారు.
ఓకే, సో హూ లీడ్ అని అడగట్లేదు, ఆ పార్టీని లీడ్ చేసిన పర్సన్ కానీ లీడర్ ఎవరు అట్లా అడగట్లేదు మనని. సో ఎవరు ఫౌండరు అంటే మనకి అనంతుల మదన్ మోహన్ వాజ్ అ ఫౌండర్. సో మనకి జనరల్గా టీపీఎస్ అనగానే సో లైక్ ఇదంతా ట్రిగ్గరింగ్ పాయింట్ అనమాట. సో బికాస్ టీపీఎస్ అనగానే ఇట్ విల్ కమ్ టు అ బ్రెయిన్ దట్ మాడి చెన్నారెడ్డి గారు అని చెప్పేసి, అవునా. సో చిన్న ట్వీకింగ్ పాయింట్ లాగా ఇచ్చారనమాట. సో అనంతుల మదన్ మోహన్ గారు మనకి ఫౌండర్. ఓకే, సో ఫేమస్ లీడర్ ఎవరండి అంటే సో మరి చెన్నారెడ్డి గారు. ఓకే, సో ఎనీవే ఆన్సర్ ఏంటండి, అనంతుల మదన్ మోహన్ గారు ఇస్ అ ఫౌండర్ ఆఫ్ దాట్. నెక్స్ట్, the Telangana Joint Action Committee was formed with an objective of extending support to TRS party, spreading Telangana movement in the rural areas, to unite all organizations, associations founded to achieve separate Telangana, to separate anti-Andhra feeling. ఓకే, సో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ, ఈవెన్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద వర్డ్ అట్లీస్ట్ మీకు తెలియకపోయినా అట్లీస్ట్ విత్ వైల్డ్ గెస్ మీరు పెట్టగలిగేటటువంటి ఆప్షన్ అనమాట. సో తెలంగాణ మూమెంట్ ఉధృతంగా జరుగుతున్నటువంటి సమయంలో సో టు యునైట్ ఎవ్రీ పార్టీ, ఎవ్రీ ఆర్గనైజేషన్, ఎవ్రీ అసోసియేషన్ అట్ వన్ పాత్. సో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఫామ్ అయిందండి. ఓకే, సో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంతో ఏర్పాటైనటువంటి అన్ని సంఘాలను, అంటే లైక్ నాట్ ఎవ్రీ వన్, ఎవరికైతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాలి అనే ఆలోచన ఉందో వాళ్ళందరినీ కూడా మనకి ఒక దగ్గర అంటే ఒక పాత్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. సో దాట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అన్ని సంఘాలు సంస్థలను ఐక్యం చేయడానికి మనకి ఇది ఫామ్ అయిందనమాట. సో తెలంగాణ ఓకే, సో జాయింట్ యాక్షన్ కమిటీ. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్? సో వెరీ ఫ్యాక్ట్ క్వశ్చన్ అండి, ఓకేనా. సో ఇది మీరు తప్పు ఆన్సర్ మార్క్ చేశారు అంటే అగైన్ ఐమ్ సెయింగ్ దట్ యూ హ్యావ్ టు స్టార్ట్ వాచింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ వీడియో. తెలంగాణ హిస్టరీ మళ్ళీ మొత్తం మీరు చూడాల్సిందే అనమాట. ఓకే, సో తెలంగాణ హిస్టరీ మళ్ళీ మీరు మొదటి నుంచి చదవాల్సిన అవసరం ఉంది. ఓకే రైట్, ఎందుకంటే దిస్ అ వెరీ స్మాల్ సింపుల్ క్వశ్చన్ అండి. సో ఆన్సర్ ఏంటండి, సో నాయని నరసింహారెడ్డి గారు మనకి ఆ టైంలో హోమ్ మినిస్టర్ అనమాట. ఓకే రైట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కోల్ టౌన్ ఇన్ తెలంగాణ స్టేట్? సో కొత్తగూడెం, కరీంనగర్, వరంగల్, గోదావరి కన్య. ఓకే, సో మనకు తెలుసు కదా, సో సింగరేణి. ఓకే, సో ఆన్సర్ ఏంటంటే గోదావరి ఖని. ఓకే, ఇది కూడా మనకి పూర్తిగా ఫ్యాక్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, ఐడెంటిఫై ద విమెన్ లీడర్ హూ ప్రిసైడెడ్ ఓవర్ ద నిజాం ఆంధ్ర మహిళా సభ సెషన్ హెల్డ్ ఎట్ ఖమ్మం in the year 1934. So I accept that it is also one of the difficult question that was being asked in the question paper అని చెప్పొచ్చు. ఇక చూడండి, ఆంధ్ర మహిళా సభ మనం చదువుతాం, ఈవెన్ పర్సన్స్ ఇన్వాల్వ్ విత్ ఆంధ్ర మహిళా సభ. సో దట్ టు ఇన్ ద నిజాంలో మళ్ళీ ఆంధ్ర మహిళా సభ, ఈవెన్ దట్ టు మళ్ళీ విమెన్ ఆర్గనైజేషన్లో పర్టికులర్గా ఒక ప్లేస్ మెన్షన్ చేసి ఇయర్ మెన్షన్ చేసి అక్కడ ఎవరు లీడ్ తీసుకున్నారు అని క్వశ్చన్ అడిగారు. సో బేసికలీ వెన్ వీఆర్ మగ్గింగ్ అప్, సో ఎప్పుడైనా మనం ఫ్యాక్ట్స్ అంటే ఈ ఇయర్లో ఇలా వచ్చారు ఇలా వాళ్ళు హెడ్ చేశారు, ఆర్గనైజేషన్ వీళ్ళు లీడ్ చేస్తారని మనం ఎప్పుడైనా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని చదువుకునేటప్పుడు ఇంత డీటెయిల్ సెగ్మెంటేషన్తో డెఫినెట్లీ వీ కాంట్ లెర్న్. ఓకే, సో బట్ ఎప్పుడైనా కానీ లైక్ వెరీ యాక్టివ్ పార్టిసిపేషన్ ఆర్ వెరీ యూనిక్ రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు సో డెఫినెట్లీ విల్ రిమెంబర్ దెమ్ అనమాట. సో ఐ బిలీవ్ దట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డిఫికల్ట్ క్వశ్చన్ ఇన్ ద తెలంగాణ హిస్టరీ పేపర్ అనమాట, మెయిన్స్లో తెలంగాణ హిస్టరీ పర్వ్యూలో. సో విచ్ వీ కెన్ సే దట్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే, ఎనీవే, సో 1934 సంవత్సరంలో ఖమ్మంలో జరిగినటువంటి నిజాం ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ మహిళా నాయకురాలు ఎవరండి అంటే ఎల్లాప్రగడ సీతాకుమారి గారండి. సంగం లక్ష్మీబాయి గారు కాదు, విమలాబాయి గారు కాదు, పద్మజ నాయుడు కూడా కాదండి. ఓకే, సో పద్మజ నాయుడు కూడా కాదు. సో ఆల్ దీస్ ఆప్షన్స్ వర్ నాట్. సో ఎల్లాప్రగడ సీతాకుమారి గారు. ఓకేనా. Next, during the final phase of the separate Telangana agitation, Rail Roku was held on. Okay, so ఇది కొంచెం రెబెల్ క్వశ్చన్ అనమాట. ఓకే, సో చూడండి డేట్స్ కూడా లైక్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు ఇట్ అనమాట. ఓకే, సో వైల్డ్ గెస్సింగ్ అనేది నాట్ ఈవెన్ పాసిబుల్ అండ్ వెరీ ఫ్యాక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ అండి. సో ఆన్సర్ ఏంటండి, October 15, 2011 రోజు జరిగింది. లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్, లాట్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్, కంప్లీట్ వైలెన్స్ అనేది వచ్చినటువంటి ఇన్సిడెంట్ అండి, వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్. బికాస్ వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఇన్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర రీజన్స్ రెండు కూడా లిటరలీ
ఇంకా ఎలా అంటే పచ్చగడ్డ వేస్తే ఎండుగడ్డ వేసే అంత పరిణామాలు కూడా మనం చూసాం. ఓకే, సో మూమెంట్ అంతా కూడా లైక్ త్రూ అవుట్ తెలంగాణ మూమెంట్ ఈవెన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ అంటే లైక్ మొత్తం తెలంగాణ ఆంధ్రాలో కంప్లీట్ యునైటెడ్ ఆంధ్ర ఫామ్ అయినప్పుడు చెప్పాలి అంటే అంత కాన్సిక్వెన్సెస్ లైక్ ఇంత ఉధృతంగా లేవండి. బట్ ఇన్ ద సెకండ్ ఫేజ్ అనమాట బైఫర్కేషన్ మూమెంట్ అప్పుడు మాత్రం సో లిటరలీ వీ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ నాన్ వైలెంట్ యాక్టివిటీస్ అనమాట. సో అమాంగ్ దమ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్. ఓకే, సో బట్ పర్టికులర్గా డేట్ అడిగారు చూసారా. సో అగైన్ యూ నీడ్ టు రిమెంబర్ ఆల్ దీస్ డేట్స్ అనమాట. నెక్స్ట్ సో సెంటర్ ఫర్ తెలంగాణ ఇది మ్యాచింగ్ అడిగాడండి. ఓకే, ఓకే తెలంగాణ సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ స్టూడెంట్స్ ఫోరం, తెలంగాణ ఫోరం. సో వాళ్ళ ఫౌండేషన్ ఇయర్స్తో మ్యాచింగ్ చేయమని చెప్పేసి అడిగాడు అనమాట. ఓకే, సో వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. ఓకే, సో బికాజ్ ఇక్కడ ఆర్డర్ ఏమీ మనకి పెద్దగా మార్చలేదు. ఓకే, సో ఆల్మోస్ట్ సో సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ August 1997. ఓకే, సో తెలంగాణ ప్రజా సమితి, సో దిస్ వీ కెన్ సే దట్. ఓకే, so November 1996. Okay, so like answer was very clear because it was given in a very order and sequential manner. Okay, right. So the value of the information technology and the ITS exports from the Telangana for the financial year 2022-23 is about. Okay, సో మొత్తం మీద 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత సేవల విలువ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారండి. సో ఆన్సర్ ఏంటంటే సో ఇక్కడ మనకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది 80,000 కోట్ల అని చెప్పేసి. కాదండి, సో బికాస్ ద టర్న్ ఓవర్ వాజ్ వెరీ వెరీ హ్యూజ్ దిస్ టైమ్. సో నాట్ ఈవెన్. ఓకే, సో ఇక్కడ ఫ్యాక్ట్స్ ఏవైతే మెన్షన్ చేశారో ఇవేవి కాదు. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ నాట్. Okay, so during the IT ministership of మనకి తారక రామారావు గారు ఉన్నారు కదా. సో కేటీఆర్ గారి పీరియడ్లో లైక్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, సో FDIs అనేవి వచ్చాయన్నమాట దిస్ ఇయర్. సో ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 2023-24 బడ్జెట్ ఆఫ్ ద తెలంగాణ స్టేటెడ్ ఇట్స్ ఆల్సో ప్యూర్లీ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఓకే, సో కంప్లీట్గా చెప్పాలంటే సో మొత్తం ఈ ఇయర్కి సంబంధించి ఈవెన్ మనకి లాట్ ఆఫ్ క్రిటిసిజం అనే బడ్జెట్ వచ్చింది అంటే ఆ నెక్స్ట్ డే అంతా పేపర్ అంతా అదే ఉంటుంది అనమాట. ఓకే, సో తెలంగాణకు ప్రత్యేకంగా బడ్జెట్ ఎంత అండి అంటే సో 2.9 లక్షల కోట్లు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ విచ్ సిటీ డస్ అ స్టేట్ లెవెల్ తెలంగాణ మహిళా జాయింట్ యాక్షన్ సమితి మీటింగ్ వాజ్ కండక్టెడ్ ఇన్ January 2010. ఓకే, సో ఎక్కడ జరిగింది? సి మోస్ట్ ఆఫెన్ లైక్ దే హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ పీపుల్ అండ్ లొకేషన్స్ అండి. ఓకే, సో తెలంగాణ మూమెంట్కి సంబంధించి సో ఈ మీటింగ్ ఎక్కడ జరిగింది అని చెప్పి అడుగుతున్నారు. ఆన్సర్ ఏంటండి? హైదరాబాద్లో జరిగింది 2010లో. Next, the Press Council of India has chosen the dash for Raja Rammohan Rai Award for the excellence in journalism in 2020-23. Okay, so Ramoji Rao Gara, Allam Narayana Gara, Anne Bhavani Koteshwara Prasad, none of the above. So answer ఏంటండి? So Anne Bhavani Koteshwara Prasad గారు మనకి సెలెక్ట్ అయ్యారనమాట. Okay, right. So who was the chief secretary of the Telangana Safeguards Agitation Association? Okay, so Purushottam Rao gara, Ravi Narayan gara, Sankar gara, Satyanarayan gara. So this is also very fact question andi. So known fact idi. So Telangana Safeguards Agitation Association ki chief secretary evarani ante Ravi Narayan garu. Next, who was the founder of the Hyderabad Hitta? Okay, so Hitta Rakshana Samiti ఎవరు? ఓకే, సో హెడ్ ఎవరు అని అడుగుతున్నారు. సో రామాచారినా, కృష్ణంరాజునా, సో వాక్రేనా, ఓకే, సో కుప్పు నాయుడునా. ఓకే, సో ఆన్సర్ ఏంటండి? సో రామాచారి గారు ఈజ్ ద ఫౌండర్ ఫర్ ద హైదరాబాద్ హితరక్షణ సమితి అనమాట. ఓకే, సో కంప్లీట్లీ చూసారా మీరు లైక్ ఈవెన్ ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ వాస్ ఫుల్లీ ఫ్యాక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్. ఓకే, రైట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ స్టేట్ ఫ్రమ్ ఇట్స్ ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో లార్జెస్ట్ అడిగారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో లైక్ విస్తీర్ణం పరంగా అతి పెద్దది ఏమిటి అని 4 ఆప్షన్స్లో. సో మనకి అతి పెద్దది ఏంటి అంటే భద్రాద్రి కొత్తగూడెం అండి. లైక్ ఇఫ్ ద క్వశ్చన్ ఆస్ దట్ ద స్మాలెస్ట్ దెన్ ఇట్ వుడ్ బి హైదరాబాద్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, అందుకే క్వశ్చన్ కేర్ఫుల్గా చదవాలి. ఈ సూపర్ లెటర్స్ ఉంటాయి, లార్జెస్ట్, ఫాస్టెస్ట్, సింప్లెస్ట్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో వాటికి సంబంధించిన ఇలాంటివన్నీ జాగ్రత్త చూసుకోవాలి ఎగ్జామ్లో.
హూ ప్రిసైడెడ్ ఓవర్ ద ఆఫీసర్స్ కమిటీ ఇన్ 1986? జై భారత్ రెడ్డి గారా, సో శ్రీధర్ నాయక, సో జేకే దూపేనా, ఎస్కే మిశ్రానా? సో దిస్ ఇస్ ఆల్సో ఆఫీసర్స్ కమిటీకి అధ్యక్షులు ఎవరండి అంటే సో జై భారత్ రెడ్డి గారు మనకి 1986లో ఏర్పాటు చేసినటువంటి ఆ ఆఫీసర్స్ కమిటీకి హెడ్గా మనకి ఉన్నారనమాట. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ కనెక్టెడ్ విత్ తెలంగాణ మూమెంట్ అండ్ క్రోనాలజీ ఆర్డర్. ఓకే, సో ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్. ఓకే, సో రవీంద్రనాథ్ స్టార్టెడ్ ఇండెఫినెట్ స్ట్రైక్ ఎట్ పాల్వంచ. సో ఇందిరాగాంధీ చేత 8 సూత్రాల ప్రకటన, మర్రి చెన్నారెడ్డి గారి చేత జై తెలంగాణ ఉద్యమం వాయిదా ప్రకటన, సెప్టెంబర్ 1973లో కేంద్ర ప్రభుత్వం చేత 6 సూత్రాల ప్రకటన. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఈవెంట్స్ ఏంటి, సో ఎలాగా ఏ ఆర్డర్లో మనకి జరిగాయి. ఓకే, సో మనకి ఏం అడుగుతున్నారు, ఫస్ట్ టు లాస్ట్ అని అడుగుతున్నారు. సో దే హ్యావ్ గివెన్ ఆర్డర్లీ అండి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో పాల్వంచ్లో రవీంద్రనాథ్ నిరాహార దీక్ష సమ్మ, ఇందిరాగాంధీ గారి చేత 8 సూత్రాల ప్రకటన, మర్రి చెన్నారెడ్డి గారి చేత జై తెలంగాణ ఉద్యమం వాయిదా ప్రకటన, అండ్ సెప్టెంబర్ 1973లో కేంద్ర ప్రభుత్వం చేత 6 సూత్రాల ప్రకటన. ఓకే, సో సేమ్ క్రోనలాజికల్ ఆర్డర్లో మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. ఓకే, రైట్. నెక్స్ట్, arrange the following events connected with Telangana movement in chronological order as per their occurrence. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. లైక్ వీ డోంట్ ఈవెన్ నో, లైక్ మనకు తెలియదు అనుకుందాం. అసలు 1997 సూర్యాపేట డిక్లరేషన్ తెలియదు అనుకుందాం. 1998 తెలంగాణ జనసభ మీటింగ్ జరిగిందని తెలియదు అనుకుందాం. వరంగల్ సభ జరిగిందని తెలియదు అనుకుందాం. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇన్ అమాంగ్ 3 ఆప్షన్స్ వీ కెన్ సే దట్ వీ హ్యావ్ 1997, 1997 3 1997లు ఉన్నాయి ఇక్కడ, అవునా? ఓకే, సో ఇక్కడ ఓన్లీ ఆప్షన్ మనకి 1998 ఉంది. అంటే ఈ 3 ఈవెంట్స్ ఖచ్చితంగా ఈ బీకి ముందే జరుగుంటాయి, అవునా? మనం ఆర్డర్లో కదా పెట్టాలి. ఇప్పుడు బి ఆప్షన్ ఖచ్చితంగా లాస్ట్లో ఉండాలి. ఈ బి ఆప్షన్ ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడుంది? ఇక్కడుందా? లేదు. ఎక్కడుందా? లేదు. ఎక్కడుందా? లేదు. ఇక్కడే ఉంది. సో ఖచ్చితంగా ఆన్సర్ ఏంటి, మనకి ఏవి తెలియకపోయినా సో జస్ట్ విత్ ద అప్లికేషన్ ఆఫ్ స్మాల్ లాజిక్స్ ఇన్ టు ఇట్ దట్ వీ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ అనమాట. అర్థమవుతుందా? సో చాలా ఇంపార్టెంట్, సీ దట్. ఓకే, సో ఏసిడిబి మనకు తెలియదు అసలు ఏసిడి ఎప్పుడు జరిగాయి ఏంటి. మనకి మేబీ 3 1997లో ఇచ్చారు కదా, మనకు తెలియదు అనుకుందాం. బట్ అట్లీస్ట్ వీ కెన్ సే దట్ 1998 విల్ కమ్ ఆఫ్టర్ 1997 నా. సో వీ కెన్ మార్క్ దట్ ఆన్సర్ వెరీ బ్లైండ్లీ. So that is the answer. Okay, right. So who presided over Bongiri Sabha held from 8th to 9th March 1997? So Mallaya Mudiraja, Srisailam Yadava, Jaini Mullaya Guptaya, next Jaishankara. Okay, so answer ఏంటండి? So okay, so Jaini Mallaya Mudiraja. Okay, so who presided over Bongiri Sabha held from 8th to 9th March. Okay, so చూడండి ఇంత పర్టికులర్గా డేట్స్ ఇచ్చి ఆ డేట్లో ఎవరు ఉన్నారు అని అడుగుతున్నారు. ఓకే, సో అది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎనీవే ఆన్సర్ ఏంటండి? రైట్, సో మల్లయ్య. ఓకే, రైట్. Next, the Indian government on 17th September 1948 conducted which military operation to bring Hyderabad state into the Indian Union? Operation Logo, Operation Code, Operation Polo, Operation Vijay. Okay, so ఇది మనకి సింపుల్ క్వశ్చన్ అండి, చాలా ఈజీ సులువైన క్వశ్చన్ అనమాట. సో 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్లోకి తీసుకురావడానికి ఏ సైనిక చర్యను నిర్వహించింది? ఆపరేషన్ లోగోనా, ఆపరేషన్ కోడా, ఆపరేషన్ పోలోనా, ఆపరేషన్ విజయ? ఓకే, సో ఆన్సర్ ఏంటంటే బ్లైండ్గా యూ కెన్ మార్క్ దట్ ఆపరేషన్ పోలో ఈజ్ ఆన్సర్. ఓకే, సో ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ అని కూడా పిలుస్తారండి. ఇఫ్ ద ఆప్షన్స్ అమాంగ్ దెమ్, సో క్యాటర్ పిల్లర్ అని ఉందనుకోండి, సో యూ కెన్ కీప్ దాట్ ఆల్సో యాజ్ ఆప్షన్ అనమాట. సో ఆపరేషన్ పోలో అన్న అదే అనమాట. ఓకే, రైట్. నో దిస్ ఇస్ ద డైరెక్ట్ క్వశ్చన్ అండి. మనం తెలంగాణ హిస్టరీకి సంబంధించి మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. సో దిస్ వాజ్ ద డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ డంప్డ్ క్వశ్చన్ అనమాట. ఎనీవే, సో దిస్ ఆర్ నోన్ ఫ్యాక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్, రైట్? సో రైట్, సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ దాట్ కేమ్ ఇన్ తెలంగాణ హిస్టరీ కదా. సో కొంత సులువుగా, కొన్ని టాక్టికల్గా, కొన్ని అనలిటికల్గా,
కొన్ని మగ్గప్ చేసినవి, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్వి, ఇలా మొత్తం మీద తెలంగాణ హిస్టరీ అయిపోయింది. ఓకే, సో మొత్తం మీద కీ చెక్ చేసుకున్నారు కదా. సో వీటికి సంబంధించి ఓకే, సో మీకు ఒక దారి తెలిసింది. ఓకే, సో ఎస్ఏ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ అయింది కాబట్టి సో తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఈవెన్ చెప్పాలంటే హిస్టరీ కంటే కొంచెం తెలంగాణ హిస్టరీకి ఎక్కువ ఫ్యాక్ట్స్ అడిగాడని చెప్పొచ్చు నేను. ఓకే, సో దాని బేస్ మీద సో మీరు ఒక పాత్ క్రియేట్ చేసుకోండి. అంటే లైక్ ఏ ఏరియాస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడో మీకు ఒక అవగాహన వచ్చింది కాబట్టి సో కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఇంకా ఫ్యాక్ట్స్ అడిగే ఛాన్స్ అనేది ఉంది కాబట్టి సో కొన్ని ఏరియాస్ ఇలాంటి యూనో మహిళా సభకి సంబంధించి పొలిటికల్ పార్టీస్ డెవలప్మెంట్ కానీ, హెడ్స్ కానీ, పర్సన్స్ ఇన్వాల్వ్డ్ కానీ, పొలిటికల్ రిప్రజెంటేషన్ మీద కానీ, ఓకే, సో ఇలాంటివన్నీ కూడా ఈవెన్ యూనో లైక్ వెరీ ఒరిజినేటెడ్ అంటే ఇన్స్క్రిప్షన్స్ బేస్ మీద, అంటే కంప్లీట్ యూనో ఏన్షియంట్ తెలంగాణ హిస్టరీ, రూలర్స్ పొలిటికల్ హిస్టరీ మీద కానీ, వాళ్ళ ఇన్స్క్రిప్షన్ మీద కానీ, సో ఆర్ రీజన్ ఇన్ విచ్ దే హ్యావ్ ఎక్స్టెండెడ్ దర్ రూలింగ్ కానీ, ఇలాంటి ఏరియాస్ అన్నీ కూడా లిటిల్ బిట్ కవర్ చేస్తూ మనం ప్రిపరేషన్ చేస్తే సో రానున్న నోటిఫికేషన్కి సంబంధించినటువంటి యూనో ఎగ్జామినేషన్స్లో మనకి హెల్ప్ అయ్యే ఛాన్స్ తప్పకుండా ఉంటుందన్నమాట. Okay, so are you getting my point? So right, so anyway, so keep your preparation well in the same mode. Okay, so keep learning. Thank you so much. Have a good day.